హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఉప్మా ఎలా చేస్తారనేది చూపించబోతున్నాను. బొంబాయి రవ్వలోకి నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. బీన్స్, టొమాటో, ఆనియన్, పొటాటో, గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నానండి. అండ్ వాటిలోకి నేను పోపు చేయడానికి అనేసి అయితే కడాయి తీసుకొని ఆయిల్ అయితే పోసేసాను. పోసి పోపు గింజలు వేసుకొని పల్లీలు వేసుకోవాలి. అవి కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనమైతే ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని కాస్త అవి కూడా ఫ్రై అయిన తర్వాత పొటాటో తీసుకోవాలి. నెక్స్ట్ పొటాటో తీసుకొని కాస్త అలా అయితే మనమైతే ఫ్యూ మినిట్స్ అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకొని నెక్స్ట్ క్యారెట్ అయితే వేసుకోవాలి. క్యారెట్స్, బీన్స్ అండ్ గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే మనమైతే చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అయితే మనం యాడ్ చేసుకోవాలి. కాస్త అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనమైతే టమాటా ముక్కలు అయితే తీసుకోవాలండి. సో నేను నెక్స్ట్ అయితే టమాటా ముక్కలు తీసుకొని కాస్త అలసేపు అయితే కలపడం జరిగింది. అండ్ 3-4 వెల్లుల్లి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇష్టమని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలండి. సో నెక్స్ట్ నేనైతే కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకున్నాను. సో కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని కాస్త అలా కుక్ అవ్వనివ్వాలి. సో అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ నేనైతే అల్లం పేస్ట్, ధనియా పౌడర్ అయితే తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ నేను ధనియా పౌడర్ పేస్ట్ తీసుకొని అలా మిక్సింగ్ అయితే చేయడం జరిగింది. సో అలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత కాసేపు అలా కుక్ అవ్వనివ్వాలి. మనం ఎంత 1:2 రేషియోలో అయితే వాటర్ అయితే తీసుకోవాలండి. నేనైతే ఒక బౌల్ అయితే బొంబాయి ఉప్మా రవ్వ అయితే తీసుకోవడం జరిగింది. సో మనం 1:2 రేషియోల కన్నా కొన్ని అయితే వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. సో బొంబాయి రవ్వ కదా, కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుంది ఉప్మా అనేది. సో అందుకనేసి అయితే నేను వాటర్ కొద్దిగా ఎక్కువనే యాడ్ చేయడం జరిగిందండి. సో ఆ విధంగా అయితే మనం వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్డ్ అయ్యేదాకా మనం అయితే వెయిట్ చేయాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా బాయిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ మనమైతే ఉప్మా రవ్వనైతే బొంబాయి రవ్వనైతే మనం ఎట్ ఏ టైం వేయకుండా మనం లేయర్స్గా ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే వేసుకోవాలండి. సో వాటర్ అనేవి బాగా బాయిల్డ్ అవుతున్నాయి కదా. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలండి. ఆ విధంగా వేసినట్లయితే మనకు ఉప్మా అనేది ఉండలు కట్టకుండా మంచిగా వస్తుందండి. సో ఈ విధంగా అయితే ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదండి ఈ ప్రాసెస్. అయితే మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, నైబర్స్, రిలేటివ్స్ ఎవరైనా కానీ వీడియో అయితే షేర్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుందండి. మనమైతే ఈ బొంబాయి రవ్వలో అయితే కొన్ని వాటర్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. సో మన ఫంక్షన్స్లో వడ్డిస్తారు కదా, ఆ విధంగా అయితే వస్తుందండి టేస్ట్. సో మీ ఈ ఫంక్షన్స్లో వడ్డించి ఉప్మా టేస్ట్ రావాలంటే మీరు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో కాస్త మనమైతే నిమ్మరసం కలుపుకొని తిన్నట్లయితే నిమ్మరసం కలుపుకొని మ్యాంగో